నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోవూరులో యువకుడి దారుణ హత్య, మరో ముగ్గురికి తీవ్ర రక్తగాయాలు. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. చిలకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో వాహన చోదకులకు అవగాహన కలిగించిన మోటార్ వాహన తనిఖీ అధికారి సునీల్. అయ్యప్ప విగ్రహ ప్రతిష్టకు సహకరించండి. గూడూరులోని సాయినగర్ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని సమావేశంలో కోరిన అయ్యప్ప సేవా సమితి సభ్యులు. డేగపూడి బండేపల్లి కాలువను త్వరితగతిన పూర్తి చేస్తాం. మనుగోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో వైభవంగా నిర్వహించిన పోతురాజస్వామి తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోవూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. నాగరాజు అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోవూరు పట్టణంలో రాళ్లమిట్ట ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం దారుణ హత్య చోటు చేసుకుంది. నాగరాజు అనే యువకుడిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతి కిరాతకంగా నరికి చంపారు. ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిని అడ్డుకోబోయిన మరో ముగ్గురికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. మన్నేపల్లి రామకృష్ణ అనే యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం తెలియగానే కోవూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడ్డ క్షతగాతులను చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. హత్య ఉదంతం తెలియగానే పరిసర ప్రాంతాల ప్రజలు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులను ఆపి వారికి అవగాహన కలిగించారు. కొందరికి చలానా విధించారు. చిలకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గూడూరు రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ సోమవారం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి వారికి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని పలువురు వాహన చోదకులకు ఆయన అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సునీల్ మాట్లాడుతూ హెల్మెట్లు లేకుండా ప్రయాణించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా హెల్మెట్, లైసెన్స్, వాహన ధృవపత్రం లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మా ఉప రవాణా కమిషనర్ తిరుపతి వారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రవాణా మోటార్ సైకిల్ వారు హెల్మెట్ లేని ప్రమాదం అని వాళ్ళకి శిక్షణ ఇచ్చేదానికి హెల్మెట్ లేకుండా చెకింగ్ చేయమన్నారు. కాబట్టి ఇందు మూలంగా చిలకూరు పోలీస్ స్టేషన్లో హెల్మెట్ లేని వాహనాలు, అందులో భాగంగా లైసెన్స్ లేని వాహనాలు 8 మంది చిలకూరు పోలీసులో సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం చెప్పడం జరిగింది. ఎంవీఐలతో పాటు సిబ్బంది ఉన్నారు. గూడూరు పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నూతన నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యుల దాతల సాయంతో ఇప్పటికే నిర్మాణాన్ని వేగిరం చేశారు. త్వరలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టేందుకు విరాళాల సేకరణకు భక్త బృందం శ్రీకారం చుట్టింది. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో 150 అంకణాల స్థలంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. త్వరలో అయ్యప్ప ఆలయాన్ని ప్రారంభించేందుకు అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు చొరవ తీసుకుంటున్నారు. ఆలయ నిర్మాణానికి సుమారు 1,50,00,000 వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పటికే 70 లక్షల రూపాయలకు పైగా ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారు.
అయ్యప్ప ఆలయంలో గర్భగుడి, మండపం నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉపాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుండి భక్త బృందం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో భాగంగా ఆలయం వద్ద అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు శివయ్య, వినయ్ కుమార్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి విగ్రహం ఏర్పాటుకు పట్టణంలోని అందరినీ భాగస్వాములు చేయాలని భావించామన్నారు. దీంతో గురువారం ఉదయం 7 గంటల నుండి స్థానిక విఘ్నేశ్వరపురంలో ఉన్న వినాయక దేవాలయం నుండి జోలీ కార్యక్రమం బయలుదేరుతుందని, భక్తులు విగ్రహం కోసం తమ వంతు విరాళాలు అందజేయాలని కోరారు. శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణమునకు గత 65 సంవత్సరములుగా గూడూరులో కలగానే నిలిచిపోయింది. గూడూరులో కాశీ లేఅవుట్లో కొండా కాశీ గారు దేవస్థానం కొరకు 120 ఎకరాలు దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్షాలు ఇళ్ళవెల్లా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు దాతల సహకారంతో అయ్యప్ప స్వామి కృష్ణశిల రాయితో గర్భగుడి మరియు మండప నిర్మాణము, వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, శివాలయం కూడా అది త్వరలో దాతల సహకారంతో పూర్తవుతుంది. ఈ నెల 11వ తారీఖు అనగా బేస్తవారం రోజు 7:01 శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి విగ్రహ భిక్షాటన కొరకు బంగారు, వెండి, రాగి, ఇత్తలి, కంచు ధన రూపంలో మీ తోచిన విధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆ విగ్రహానికి మా వంతు సహకారంగా మా కుటుంబం కూడా దేవస్థాన అభివృద్ధికి తోడ్పడింది అని భావిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్ప గుడి నిర్మాణం కొరకు మన కొండా కాశీ గారు స్థల దాతండి. ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల 11వ తేదీ గురువారము మన అయ్యప్ప స్వామి పంచలోక విగ్రహం కొరకు భిక్షాటన జోలి పట్టుకొని పురవీధుల్లో వస్తున్నాం స్వామి. దాతలు దాని సహకారంతో వెండి, బంగారు, రాగి, కంచు, ఎత్తడి ఈ ధన రూపంలో కానీ అందరూ దాతలు సహకరించాలని కోరుచున్నాము. అలాగే ఉదయం 7:30కి మన ఆర్టీసీ ప్రక్కన వినాయకుడి గుడి నుంచి ప్రారంభమవుతాం స్వామి. అక్కడి నుంచి భిక్షాటన చేసి వస్తున్నాం స్వామి. అందరూ సహకరించాలని కోరుచున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం. ఈ సమావేశంలో సేవా సమితి ప్రతినిధులు నందవరం సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీహరి, భాస్కర్ ఆచారి, గిరి, గాయత్రి సుబ్బారావు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని బండేపల్లిలో శ్రీ పోతురాజస్వామి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ తిరునాళ్లకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ పోతురాజస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ డేగపూడి బండేపల్లి కాలువ త్వరితగతిన పూర్తయ్యేలా ఆశీస్సులు అందించాలని పోతురాజస్వామికి పూజలు చేశామన్నారు. ఈ కాలువ సాకారమైతే సుమారు 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణారెడ్డి, మస్తాన్ నాయుడు, లక్ష్మయ్య, రమేష్ యాదవ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బండేపల్లిలో పోతురాజు స్వామి తిరునాళ్ళకి వచ్చాము. ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాం. నేను ఒకటే కోరుకున్నా, అయ్యా ఇప్పుడు బండేపల్లి డేగపూడి బండేపల్లి కెనాల్ శాంక్షన్ చేయించా. 19లో ఈ ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి ఆయన మంత్రి 5 ఏళ్ళు దాన్ని పడుకోబెట్టాడు. ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ ఉంది, దాదాపు 5 కోట్ల చిల్లర పని జరిగింది, 24 కోట్లు. కొరవ భూసేకరణ చేయాలా, మిగతా పని మళ్ళీ టెండర్ పిలవటమా,
11% లెస్తో వాళ్ళు క్వాలిటీ వర్క్ చేయగలరా లేదా డిపార్ట్మెంట్కి చెప్పాను. నేను దాన్ని ఎగ్జామిన్ చేసి నిర్ణయం తీసుకోమన్నా. దాన్ని మళ్ళీ గవర్నమెంట్లో టెండర్స్ కాల్ఫా చేయించటమా ఏం చేయాలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ టోటల్ అమౌంట్ మళ్ళీ శాంక్షన్ చేయించుకోవాలి. 5 ఏళ్ళు నిలిపేసిన వాళ్ళు అధికారం వచ్చి 5 ఏళ్ళు డేగపూడి బండేపల్లి కెనాల్ మధ్యలో పొట్టేళ్ళు కాలువ దాదాపు 20-25 వేల ఎకరాలకి ఉపయోగపడే మడవ తీస్తే కండలేరు నుంచి నీళ్లు పడతాయి. కానీ కనుపూరు కాలువ అంటే సోమశల నుంచి సంగం బ్యారేజ్కి వచ్చి సంగం బ్యారేజ్ నుంచి దాదాపు 70 కిలోమీటర్లు. గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారాన్ని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, అందులో మాకు ఎంతో సంతృప్తి ఇస్తుందని జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారం అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలింతలు మరియు గర్భవతులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన వారికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమం 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని, దాతల సహకారంతో నిర్విరామంగా కొనసాగిస్తున్నామని వారు వివరించారు. జేవీవి ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తారీఖున భోజనాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ నెలలో రవి హోమ్ నీడ్స్ అధినేత రవికుమార్ మా తమ్ముడు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్గా వ్యవహరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మ, మీరు ఇక్కడ వచ్చారంటే గర్భిణీ స్త్రీలందరూ కూడా ఇప్పుడు ప్రముఖంగా డయేరియా ఉంది ఎక్కువ అన్ని దగ్గరలో కూడా. మీరందరూ కూడా మీ ఇంటి పరిశుభ్రాలను జాగ్రత్తగా పెట్టుకొని నీళ్ళని కాచి తాగితే మీ ఆరోగ్యానికి బిడ్డ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీ ఇంటి పరిశుభ్రాలు కానీ ఇంట్లో కానీ నీట్గా పెట్టుకొని నీళ్లు కాచి నీళ్ళు తాగి వడపోసుకొని తాగండి అమ్మ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయంలో మీరందరూ జాగ్రత్త వహిస్తారని కోరుకుంటున్నాం. మీరందరూ భోజనానికి ఇబ్బంది పడకూడదని మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరాయం చేస్తూ ఉన్నాం. దీనికి మాకు మా హాస్పిటల్ సిబ్బంది ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భోజనానికి మీరు తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బంది పడకూడదని మేము రిస్క్ అయినా కూడా మీకోసం ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని మంచిగా చదివించి ఒక మంచి ప్రయోజకుని చేయాలని మీరందరూ. ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. వెంకటగిరి ప్రాంతంలో ఆయన ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈయన వెంట పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు. వెంకటగిరి ప్రాంతంలో ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం వాహనాల్లో ఇసుకను తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పేదల సొంతింటి కల ఊపందుకోనుందన్నారు. ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేశారని పేర్కొన్నారు. నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే తెలుగుదేశం విధానమని ఆయన వివరించారు. పేదవాడు కళ్లలో వెలుగు చూడాలనే కాన్సెప్ట్ తో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇసుక విధానం గతంలో ఏ విధంగా అయితే ఉండిందో అదేవిధంగా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు, అధికారులు ఉన్నది కూడా. ఎందుకంటే గతంలో కూడా గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇచ్చాం. ఆ తర్వాత ఈ ఇసుకని, లిక్కర్ని పణంగా పెట్టుకుని ఈ గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరి పేదవాళ్ళు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకనే మళ్ళా ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి జీవో నంబర్ 43 పెట్టి ఈరోజు ఉచిత ఇసుక పంపిణీ చేస్తా ఉన్నాం. అందుకని ప్రతి పేదవాడు సంతోషంగా ఇళ్లు కట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే అందులో 3 లక్షల రూపాయలు ఇసుక అయ్యేది. అందుకని ఈరోజు ఉచిత ఇసుక ఇవ్వడం దానివల్ల ఇంకా క్వాలిటీగా మంచి ఇళ్లు కట్టుకునే విధంగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ అన్నారు. పెళ్లకూరులో టీడీపీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన
విజయోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీని పలువురు సత్కరించారు. అనంతరం ఎంపీడీఓ అన్నపూర్ణారావు ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వారితో చర్చించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తర్వాత భోజన కార్యక్రమం అయిన పాట అందరూ క్షేమముగా వారి కప్పకొండకండికి దాకా అక్కడ 22లో వర్క్ ఆపేయడం జరిగింది మేడం. డ్యూ టు ద బిల్ ఫండింగ్ క్లియరెన్స్ కాలేదు. అధికారులందరి తరఫున యువకులు ఉత్సాహంతో శాసనసభ్యురాలైనటువంటి నెలవల విజయశ్రీ మేడం గారికి, అదేవిధంగా ఎంపీపీ 13 సచివాలయాలు ఉన్నాయి. వెళ్లకూరు మండలంలో 13 సచివాలయాలకు అనుబంధంగా మనకి రబీ పంటలో మనకి ట్యాంక్స్లో వస్తుంది. మనకి స్వర్ణముఖి ఆయకట్టు కింద కూడా మనకి సహకరిస్తారని కోరుకుంటున్నాం మేడం. అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ స్కీమ్స్ అందాలని తప్పకుండా మీ సమస్యలు తీరుస్తాం. అలాగే మాకు సహకరించండి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి పెద్ద మనసుతో ఆశీర్వదించారు, మీ అండదండలను అందించారు. మరి ఆమెని అఖండ మెజారిటీతో ఈ సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి 29,115 ఓట్ల మెజారిటీతో వెళ్లకూరు మండలాన్ని విషయానికి వస్తే గత 2-3 ఎలక్షన్ల నుంచి ఇది మైనస్ లో ఉంది తెలుగుదేశం పార్టీకి. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి అందరినీ సమన్వయం చేసుకుని 24 పంచాయతీల్లో ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా మరి సమన్వయం చేసుకుని మండల లీడర్లందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తెలుగుదేశం పార్టీ వెళ్ళని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజల్లో. ఖచ్చితంగా అవన్నీ కూడా అంచెల వారీగా దశల వారీగా మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేదానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు పెళ్లకూరు మండలంలో మైనస్ వస్తుందని అందరూ చెప్తున్నారు. కానీ ఈసారి పెళ్లకూరు మండలం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సమిష్టిగా పనిచేసి ఈ పెళ్లకూరు మండలానికి ప్లస్ తెచ్చి చూపించారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా అన్ని ఎదుర్కొని నాతో పాటు కష్టపడి నిలబడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ప్రచారంలో చెప్పినట్టు మీ అందరి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని ప్రతి సభలో చెప్పారు. ఆయన చెప్పినట్టే పెద్ద కొడుకై ప్రతి ఒక్క 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు అందించారు. వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. అంటే పెద్ద కొడుకులా ఆదరించారని చాలా సంతోషంగా. మనుగోలులో అనారోగ్యానికి గురైన సానే వెంకటరమణయ్య రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ సతీమణిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సోమిరెడ్డి వెంట నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, చిట్టిబాబు, మస్తాన్, వినోద్, హరేంద్ర, జాకీర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయ దాతలుగా నీలిశెట్టి సత్యవతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు ఉమాశంకర్, రామకృష్ణ వ్యవహరించారు.
ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ శ్రీమతి నీలిశెట్టి సత్యవతమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నీలిశెట్టి ఉమాశంకర్, నీలిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరు వాళ్ళ తల్లి గారి కోసం ఈరోజు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి ఆ మహాతల్లికి ఆత్మశాంతి కలగాలని, వీళ్ళకి భోగభాగ్యాలు కలగాలని, ప్రశాంతంగా ఉన్న జీవితం. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 71,900 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 55,488 రూపాయలుగా ఉంది. అలాగే గ్రామ్ బంగారం ధర 6,936 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి గ్రాము ధర 96 రూపాయల 40 పైసలని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవూరులో యువకుడి దారుణ హత్య, మరో 3గురికి తీవ్ర రక్తగాయాలు. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. చిలకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో వాహన చోదకులకు అవగాహన కలిగించిన మోటార్ వాహన తనిఖీ అధికారి సునీల్. అయ్యప్ప విగ్రహ ప్రతిష్టకు సహకరించండి. గూడూరులోని సాయినగర్ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని సమావేశంలో కోరిన అయ్యప్ప సేవా సమితి సభ్యులు. డేగపూడి బండేపల్లి కాలువను త్వరితగతిన పూర్తి చేస్తాం. మనుగోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో వైభవంగా నిర్వహించిన పోతురాజస్వామి తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.